వెహికల్ అండ్ మన లోగో కనిపిస్తుందా, టెక్కితో సవారీ వ్లాగ్స్. 90s లో పుట్టిన ప్రతి ఒక్క ఫాదర్ తో కూడా మామూలుగా ఉండదు. ఎంత అందంగా ఉందంటే అంత బాగుంది. సో కాసేపు అలా అలా ఒకరిపైన ఒకరు అలుగుతూ ఆడుకుంటూ బాగుండే. నైట్ అంతా జర్నీ చేసి హైదరాబాద్ పోతున్నామా చెప్పు అందరికి. పాలిష్ చేసి మంచిగా హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత అయితే మనదే. వస్తున్నాడు. హలో బిజీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుంటారని అనుకుంటున్నాను. మన లాస్ట్ వీడియో మీరు చూసారు కదా, కర్ణాటక ట్రిప్ అంతా మేము ఫినిష్ చేసేసుకొని లాస్ట్కి బెంగళూరు అయితే వచ్చేసాం. అండ్ ఈ హెబ్బాల్ జంక్షన్ అయితే దాటేసుకొని మేము రవితేజ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం కదా. సో నైట్ అంతా జర్నీ చేసి ఇంకా మార్నింగ్ 6:30 అరౌండ్ అయితే మేము బెంగళూరుకి రీచ్ అయిపోయాము. అండ్ ఈ హెబ్బాల్ దగ్గర ఈ బస్ స్టాప్ ఉంది కదా, సో ఇదైతే మేము స్టార్టింగ్ బెంగళూరు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి బస్సులు ఎక్కి ఎలక్ట్రానిక్ సిటీకి కానీ సిల్క్ బోర్డుకి కానీ వెళ్ళే వాళ్ళము. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ రవితేజ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా రాగానే ఇంకా పిల్లలు తెలిసిందే కదా, ఇక్కడ ధార్మిక్ దగ్గర ఉన్న సైకిల్ జీప్ అన్నీ ఇంకా తీసేసుకొని మోక్షలు అయితే ఫుల్ ఆడేసుకుంటున్నాడు. మనకు తెలిసిందేగా మోక్షలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అనేసి. బాయ్ మోక్షల్, హార్న్ కానీ ఇక్కడ మాత్రం మోక్షలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అనేది పక్కన పెడితే 90s లో పుట్టిన ప్రతి ఒక్క ఫాదర్తో కూడా మామూలుగా ఉండదు పెట్టుకుంటే. ఎందుకంటే పిల్లల కోసం కొనిండే టాయ్స్ పేరుకు మాత్రమే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, మిగతా హంగామా అంతా ఫాదర్దే ఉంటుంది. అది నొక్కుకోండి, వాళ్ళ పేరు చెప్పుకొని మనం ఆడుకుంటూ అలా టైంపాస్ చేస్తాం. అండ్ పెద్ద ట్రిప్పే వేసాం కదా మనం, అందువల్ల కార్ అయితే మొత్తం దుమ్ము అయిపోయింటే వాషింగ్ అయితే తీసుకొని వచ్చేసాము. ఈ కార్ అయితే శరత్ది, మీ అందరికి తెలుసు, నా ఎంటెక్ ఫ్రెండ్ శరత్. సో వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు. సో ఇక్కడ నుంచి మేము ఈ కార్ తీసుకెళ్ళాం కదా, సో మళ్ళీ రిటర్న్ ఇచ్చే ప్రాసెస్లో కార్ని మొత్తం నీట్గా వాష్ చేయించేసి అండ్ పాలిష్ చేయించేసి మంచిగా హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత అయితే మనదే. ఇదిగోండి మన ఓవరాల్ ట్రిప్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నా. సో 1200 ట్రిప్ అయితే మనం ఫినిష్ చేసేసుకొని సక్సెస్ఫుల్గా వచ్చేసాము. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చి చూస్తే ఇంకా మోక్షల్ అండ్ ధార్మిక్ అయితే మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో మంచిగా ఒకరినొకరు ఆడుకుంటూ డిన్నర్ అయితే చేసేస్తున్నారు. సో దట్ ఇంకా మేము హైదరాబాద్కి అయితే బయలుదేరేసే టైం అయితే దగ్గర వచ్చేసింది. సో ఇంకా వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అయితే ఇంకా మాకు కాసేపు ఫన్గానే ఉండింది మంచిగా. సో కాసేపు అలా అలా ఒకరిపైన ఒకరు అలుగుతూ ఆడుకుంటూ బాగుండే. సో ఇదిగోండి మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా యాజ్ యూజువల్ నా ల్యాప్టాప్ బ్యాగ్తో పాటు మన లగేజ్ మొత్తం. సో ఇంకా రవితేజకి అయితే కార్ హ్యాండ్ ఓవర్ చేసేసి శరత్కి ఇచ్చేయమని చెప్పాను. సో మాకు టైం లేదు కాబట్టి. సో మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయగానే మా వెహికల్ అయితే వచ్చేసింది. ఇదిగోండి హైదరాబాద్ పోతున్నామా చెప్పు అందరికి. అలా ఒక 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే వెహికల్ని డిన్నర్ కోసం ఆపారు. సో దిగి చూద్దామని ఇంకా నేను మౌని అయితే దిగాము. ఒకసారి మోక్షల్ని కూడా చెక్ చేసుకుంటే బెటర్ కదా అని నేనైతే మళ్ళీ ఒకసారి లోపలికి వచ్చి అయితే క్రాస్ చెక్ చేస్తున్నాను. ఇదిగోండి మన బర్త్స్ అయితే ఇవే లోయర్వి. మోక్షల్ అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. సో మళ్ళీ ఒకసారి మౌని కోసం బయటకు వచ్చి చూస్తే ఫ్లైట్స్ అయితే చాలా కిందకైతే ల్యాండ్ అవుతున్నాయి. మనం అంత క్లోజ్గా ఉన్నాం ఎయిర్పోర్ట్కి. 5 మినిట్స్లోనే దగ్గర 5 to 10 ఫ్లైట్స్ అయితే ల్యాండ్ అవుతున్నాయి. సో అలా క్యాప్చర్ చేసేసి మేమైతే ఇంకా వెహికల్ని ఎక్కేసాము. స్టార్ట్ అయిపోయింది. సో హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాం. నైట్ జర్నీ కాబట్టి నేనేం కవర్ చేయలేదు. ఇంటికి వచ్చేసి అలాగే పడుకునేసినాం. ఇంకా లేచేసరికి ఆల్మోస్ట్ 9-10 అలా అయింది. ఇంకా జర్నీ కాబట్టి నేను వర్క్ ఫ్రమ్ హోమే తీసుకున్నా. ఇదిగో మన వెహికల్ అండ్ మన లోగో కనిపిస్తుందా, టెక్కితో సవారీ వ్లాగ్స్. సో ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే మనకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సిటీలో ఎక్కడ తిరిగినా మనల్ని అయితే గుర్తుపడుతున్నారు, టెక్కితో సవారీ వ్లాగ్స్ పర్సన్ వెళ్తున్నాడు అనేసి. అండ్ వెనకాల కూడా ఈ స్టిక్కరింగ్ అయితే ఇలా చేయించుకున్నాను. ఇంకా మోక్షాల కోసం అయితే స్కూల్కి వచ్చేసాను పికప్ చేసుకోవడానికి. ఇక్కడ ఉంది కదా పవర్స్ సన్ రైజ్ ప్లే స్కూల్, మోక్షల్ పవర్స్ సన్ రైజ్ స్కూల్లో ప్లే స్కూల్లో ఉన్నాడు. పికప్కి అయితే వచ్చిన ఇంటికి తీసుకెళ్దామని.
చూసారా, ఇదైతే కార్కి ఎంత అందంగా ఉందంటే అంత బాగుంది. ఇదిగోండి మోక్షల్ వస్తున్నాడు 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 వస్తున్నాడు. ఈ ల్యాండ్ మార్క్ కి పిన్ కోడే కాదు, స్టాంప్ కూడా అవసరంలా. గుండు మోక్షల్ దా దా దా. ఏం పడింది, ఏం పడింది? నువ్వు వేసుకుంటావు స్పెక్స్? కటింగ్ బలం మోక్షల్. ఈ విధంగా కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ మోక్షల్ని తీసుకొని మదనపల్లికి ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకు వెళ్తున్నాం అండ్ ఎలా వెళ్తున్నాం అనేది మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే మన టెక్కీతో సవారీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను నా నెక్స్ట్ వీడియో పెట్టగానే మీ నోటిఫికేషన్లోకి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.